బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల రూపాయల విలువైన 7 ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కె వెలంవారిపాలెలో 2006 ఫిబ్రవరి 17న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 351/ఏలో 2.91 ఎకరాలు, 352లో 4.05 ఎకరాలు, ఇలా మొత్తంగా 7.03 ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్ ల్యాండ్లో కనిపించడం లేదు. ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకి వచ్చింది. రికార్డులు పరిశీలించగా 2022 వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములున్నాయి. సర్వే నెంబర్ 351/ఏ కింద ఉన్న 2.91 ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదలాయించినట్లు బయటపడింది. Please subscribe to YK TV. Please subscribe to YK TV Network.